సాయంకాలం ఓటింగ్ పోలికి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. హలో నమస్తే అందరికీ, నేను మీ సిర్పురం శ్రీనివాసరావు. 365 ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే గిడ కింద సబక రైజ్ అని ఉంటుంది చూడు, చూసిరా? సబక రైజ్ కొట్టుర్రి, లేదా సబ్స్క్రైబ్ అని ఉందా అదే కొట్టు. అమ్మ నా తెలియదు తెలిసేట్లు పక్కకి అక్కడనే కొంచెం గంట ఉంది కదా, అది క్లిక్ చేస్తే మళ్ళీ ఒక 4 ఆప్షన్లు వస్తాయి. అందులో ఆల్ కొట్టు, దాని పక్కకి అది విడిచిపెట్టు, పక్కకి లైక్ అని ఉంటుంది, థమ్స్ అప్ సింబల్, థమ్స్ అప్ టేస్ట్ థండర్ అది కొట్టు. అట్లా ఇంకొంచెం పక్క జరుపు ఇక్కడ హైప్ అనేది ఉంటుంది చూడు, హైప్ కనిపించిందా? అది నొక్కు. 3 సార్లు ఇస్తే ఓకే, 3 సార్లు ఇవ్వకపోతే ఇంకో ఇవ్వచ్చు అన్నట్టు. ఓకేనా? రైట్, డన్నా? రైట్, కంటిన్యూ. ఈ వీడియోలో మనం ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎందుకంటే అన్ని మాట్లాడేసుకుందాం. అఫ్ కోర్స్ నేను ఇంతకుముందు ఒక పోల్ పెట్టిన, ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పి. నేను ఒక పోల్ పెడితే ఆ పోల్లో సుమన్ అన్నకి 66% ఓటింగ్ పడ్డదబ్బా. ఇంకా ఎవరు పోల్ పెట్టినా కానీ సుమన్ అన్నకి హైయెస్ట్గా సుమన్ అన్న ఎలిమినేట్ అవ్వాలి, సుమన్ అన్న వెళ్ళిపోవాలి అన్న కైండ్ ఆఫ్ ఓటింగ్ అయితే గట్టిగా పడుతుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అని గెస్ చేయండి అన్న కానీ సుమన్ అన్న అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే సుమన్ అన్న పర్ఫార్మెన్స్ మనం చాలా వారాల నుంచి చూస్తున్నాం. ఇప్పుడు చూస్తుంటే ఇక టాప్ 5 పోవడానికి దగ్గరగా ఉన్నాడు ఆల్రెడీ. మన ఏంటది ఈ టికెట్ టు ఫినాలే టాస్కులలో ఒక టాస్క్ విన్ అయ్యిండు కూడా, తనుజా మీద విన్ అయ్యిండు. సో ఈ లెక్కన చూస్తుంటే మరి మెల్లిగా టికెట్ టు ఫినాలే కొట్టి టాప్లోకి పోయేటట్టున్నాడు అన్న. కానీ ఈ గ్యాప్లో మరి ఈ వారం అంటే టికెట్ టు ఫినాల్ వచ్చినా కానీ నెక్స్ట్ వీక్ కదా, టికెట్ టు ఫినాల్ కొట్టినా కానీ ఈ వారం నామినేషన్లో సేవ్ అయితే డైరెక్ట్గా టాప్ 5కి పోయినట్టు, నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చి. కానీ చెప్పలేం, బిగ్ బాస్ ఎట్లనే చేయొచ్చు. కాబట్టి సుమనన్న ఒకవేళ టికెట్ టు ఫినాల్ గెలిస్తే డైరెక్ట్ టాప్ 5, లేదంటే ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని విశ్వసనీయ వర్గాలు అంటే సూచిస్తున్నాయి అనమాట. ప్రజానికం అంతా కూడా కోరుకుంటుంది. దానికి కారణం ఏంటంటే సుమనన్న ఇన్ని రోజులు ఉన్నందుకు హ్యాపీయే, నథింగ్ టు వరీ. ఆయన తోటి ఎటువంటి నెగిటివ్ లేదు, ఎటువంటి పాజిటివ్ లేదు. కానీ బిగ్ బాస్ అనే ఆటకి సుమనన్న అనేది పెద్దగా సూటబుల్ వ్యక్తి కాదు. కానీ ఇగ్గుకు వస్తారు, ఆటోమేటిక్గా సక్సెస్ అయింది. అసలు ఎందుకు అయింది, ఎందుకు అనేది మనకు ఒక 1000 మార్క్స్ క్వశ్చన్. కాబట్టి సుమనన్న ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఒక 60 to 70% సుమనన్నే వెళ్ళిపోతాడు. అండ్ డబుల్ ఎలిమినేషన్ ఉండడం చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఫర్ దిస్ సీజన్ ఇప్పుడు ఉన్న వాళ్ళు 8 మంది, ఉన్న వారాలు చూస్తే ఇంకా 2 వారాలు. కాబట్టి టాప్ 5 పెట్టాలన్నా టాప్ 6 పెట్టాలన్నా ఖచ్చితంగా ఇద్దరిని తీసేయాల్సిందే. కాబట్టి ఈ వారం ఇద్దరిని తీసేసే ఛాన్స్ ఆర్ వెరీ హై. టాప్ 6 పెడతా అంటే మరి ఈ వారం ఒక్కరిని నెక్స్ట్ వారం ఒక్కరిని తీసుకొచ్చినా చెప్పలేము. కానీ మ్యాక్స్ టాప్ 5 ఉంటుంది, డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ వెరీ హై. సో ఇందులో సుమనన్న కంపల్సరీ వెళ్ళిపోతాడు. ఇక మిగిలిన వాళ్ళల్లో మనకి ఏ పోల్స్ చూసినా అన్ని పోల్స్లో కూడా సుమనన్నే తక్కువ ఉన్నాడు. అన్ని పోల్స్లో కూడా 8%, 9% తోటి అట్లా ఉన్నాడు. ఏంది 8, 9 అంటే మంచిదే కానీ మనకు ప్రతిసారి 3, 2 అట్లుంటారు కదా. అంటే మనకు టాప్ కంటెస్టెంట్లు ఇద్దరు ఉండేది. కళ్యాణ్, తనుజా లాంటి వాళ్ళు, ఇమాన్యుల్, తనుజా లాంటి వాళ్ళు, ఇమాన్యుల్, కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే పర్సంటేజ్ అంతా వాళ్ళకి పోతుంది. కాబట్టి మిగతా వాళ్ళందరికీ చారణం బారాయణ అట్లా పంచుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అక్కడ 4%, 3% ఉంటుంది. కానీ ఇక్కడ ఓన్లీ పంచుకోవడానికి ఒకే ఒక పర్సన్ ఉంది, తనుజానే అన్ని పోల్స్లో టాప్లో ఉంది. యూట్యూబ్లో పెట్టు, ఇంకెందులోనా పెట్టు, తనుజానే అన్ని పోల్స్లో టాప్లో ఉంది. తక్కువలో తక్కువ తనుజాకి 30, 32, 35, 34 ఆ కైండ్ ఆఫ్ పర్సంటేజెస్ ఉన్నాయి. కాబట్టి అందరూ ఉన్న పోల్స్లో అంత పర్సంటేజ్ అంటే మంచి పర్సంటేజ్. అఫ్కోర్స్ రెగ్యులర్గా 30% వస్తుంది, ఇంకో 4% పెరిగింది కళ్యాణ్ లాంటి వాళ్ళు లేకపోవడం వల్ల. నేను చెప్పినా కదా, కళ్యాణ్ ఓటింగ్ తనకు ప్లస్ అవుతుంది కావచ్చు, ఎంతో కొంత ప్లస్ అవుతుంది. కళ్యాణ్ అంటే ఇప్పుడు ఇమాన్యుల్, కళ్యాణ్ నామినేషన్లు లేరు కాబట్టి కళ్యాణ్ ఓటింగ్లో ఎంతో కొంత అంటే 3-4% అయినా, ఒక 10% కాకపోయినా ఒక 3-4% అయినా ఖచ్చితంగా వాళ్ళు తనుజా కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరికీ కంబైన్డ్గా ఫ్యాన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఆ కంబైన్డ్ ఫ్యాన్లో భాగంగా కళ్యాణ్ లేడు కాబట్టి తనుజాకి వేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ కళ్యాణ్ అంటే వాళ్ళు కళ్యాణ్కి వేస్తారు, వాళ్ళు కళ్యాణ్ ఫ్యాన్సే. కానీ కళ్యాణ్తో పాటుగా కళ్యాణ్ లేకపోతే తనుజా కూడా ఇస్తాం అనే కైండ్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. సో కళ్యాణ్ లేడు కాబట్టి తనుజాకు ఒక 34% ఉంది, కళ్యాణ్ ఉన్న 30% ఉంటుంది. అది నెక్స్ట్ తనుజ టాప్లో ఉంది. దాని వెనకాల ఇప్పుడు సుమనన్నకు ఓట్లు ఎట్లా పడుతున్నాయి అంటే క్వశ్చన్ మార్క్ లేకనే, నాకైతే తనుజకు ఓట్లు ఎట్లా పడుతున్నాడు అది ఒక క్వశ్చన్ మార్క్. సింపతి అనేది గట్టిగా వచ్చింది, సింపతి. అండ్ ఇంకా రకరకాల పేర్లు పెట్టుకున్నారు వాళ్ళ దృష్టిలో. ఆమెనే లేడీ సింగము, లేడీ పులి, లేడీ టైగర్, లేడీ జింక అన్నీ కూడా ఆమెనే. కాబట్టి తనుజ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. తనుజాని ఇష్టపడ్డారు, తనుజ నేచర్ని ఇష్టపడ్డారు, తనుజ డ్రెస్సింగ్ని ఇష్టపడ్డారు, తనుజ బిహేవియర్ని ఇష్టపడ్డారు, తనుజ కళ్యాణ్ బాండింగ్ని ఇష్టపడ్డారు, తనుజ కొట్టే ఫ్లిప్పుల్ని ఇష్టపడరు, తనుజ చెప్పే అబద్ధాలను ఇష్టపడరు. అన్నీ ఎందుకంటే తనుజ ఏడవడం, తనుజ అరవడం, తనుజ అలగడం ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం. ఎందుకు అనకు ఇక ఇష్టం, వాళ్ళకి ఇష్టం ఏర్పడ్డది, అందుకే అవన్నీ కూడా ఇష్టం. అలా వాళ్ళు తమలో తనుజాని చూసుకుంటూ మాలాగే తనుజ ఏడుస్తుంది, మాలాగే తనుజ అలుగుతుంది, మాలాగే తనుజ అరుస్తుంది అన్నట్టుగా అవన్నీ కూడా అనుకొని వాళ్ళు తనుజలాగా మారిపోయి, తనుజ ఫ్యాన్స్గా మారిపోయి ఇప్పుడు తనుజాని ఏమన్నా అంటే నన్ను తిట్టే రకంగా కూడా తయారయ్యారు. దట్ వాజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ తనుజ. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఘోరం అంటే ఇక పానం ఇచ్చేస్తారు. అవసరమైతే ఇప్పుడు తనుజ బయటకు వచ్చిన తర్వాత ఏదంటే అది రక్తాభిషేకాలైనా చేయడానికి రెడీగా ఉన్న అభిమానులు ఉన్నారు బేసిక్గా. అది రైట్. తనుజ టాప్లో ఉంది. సెకండ్లో ఎవరు ఉన్నారు?
కింద నుంచి సెకండ్ వద్దాం మరి. సుమనన్న లాస్ట్లో ఉన్నాడు కదా, సుమనన్న మీద ఎవరు ఉన్నారు? సుమనన్న మీద ఉండడానికి నేనుంటా అని భరణి అన్న, డిమాండ్ పవన్, మన సంజన అక్క వీళ్ళంతా ట్రై చేస్తూ ఉన్నారు. అంటే నేనుంటా, నుండు నేనుంటా. అవునా మరి రీతు? రీతువా టాప్ 2 ఓటింగ్లో అన్నిట్లలో టాప్ 2% తోటి పోతుంది. అదేవిధంగా ఎలిమినేషన్ అని పెడితే సుమనన్న తర్వాత రీతు చౌదరికి ఓటెత్తురు. మళ్ళీ హైలైట్ అది. ఓవరాల్ ఓటింగ్లో మాత్రం టాప్ 2లో రీతు చౌదరికి 19, 17, 16, 15 ఆ కైండ్ ఆఫ్ ఓటింగ్ పడుతుంది. దట్ వాజ్ అ గ్రేట్ ఓటింగ్ అని చెప్పాలి. డిమాండ్ పవన్కి అసలు లేదు. డిమాండ్ పవన్కి 10, 11 ఓటింగ్ కూడా లేదు. అది దారుణం. అంటే డిమాండ్ పవన్కి దారుణం. 10, 11 ఓటింగ్ డిమాండ్కి ఉంటే రీతుకి మాత్రం 17, 19, 18 ఆ కైండ్ ఆఫ్ ఓటింగ్ ఉంది. సో రీతు చౌదరి సేఫ్. చూసిరా ఏమైంది? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఏమైతే తీయాలి రేపు? ఆకు హైబ్రిడ్ అయిపోయింది, ముళ్ళు ఉత్తది అయిపోయింది. చెప్తా కదా, డిమాండ్ పవన్కి పెద్ద నష్టం. ఇప్పుడు ఇంత కాంట్రవర్సీలో రీతు చౌదరి వర్సెస్ సంజన జరిగింది. అప్పుడు సంజన సైడ్ కొంతమంది, రీతు సైడ్ కొంతమంది తిరుగుతారు. బస్ రీతుకు ఓటింగ్ పెరిగింది. ఇక్కడ మధ్యలో బకరాయింది ఎవరు? డిమాండ్ పవన్. డిమాండ్ పవన్ ఆడతాడు, ఫైట్ చేస్తాడు అని ఎత్తాడు. కానీ ఏమైంది? డిమాండ్ పవన్కి లోపల ఏం లేదు, డొల్లా అంటారు. అట్లా డిమాండ్ పవన్ ఓటింగ్ మాత్రం పెరగలేదు. 9, 10% ఉంది అంతే. సో డిమాండ్ పవన్ ఆడతాడా అంటే ఆడతాడు, సూపర్ ఆడతాడు. థర్డ్ ప్రోమో చూసారు కదా, థర్డ్ ప్రోమోలో ఎట్లా ముచ్చిరా ఇచ్చి పడేసిండు. థర్డ్ ప్రోమోలో సూపర్గా ఆడతాడు. కానీ ఏంది చూసిరా, సపోర్ట్ అక్కకి మళ్ళీ సపోర్ట్ వచ్చింది. లిటరలీ సపోర్ట్ అక్కకి మళ్ళీ సపోర్ట్ వచ్చింది. భరణి అన్న సపోర్ట్ చేసిండు, నా బిడ్డ అని చెప్పి సపోర్ట్ చేసి భరణి అండ్ తనుజ వీళ్ళిద్దరు కలిసి డిమాండ్ పవన్ ఓడించే ప్రయత్నం చేస్తారు. ఇందులో ఏమైంది? తనుజ గెలిచింది, భరణి అన్న సాక్రిఫైస్ అయిపోయింది. అంతే, దట్స్ ఇట్. దేర్ ఎండ్ ద మ్యాటర్. ఇప్పుడు ఆయన ఎంత మృదువుగా డీల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు డిమాండ్ పవన్. భరణి అన్నని పట్టుకున్నప్పుడు పులి లెక్క పట్టుకుంటే, అదే ఇక్కడ మనకి తనుజాని పట్టుకునేటప్పుడు దూది లెక్క పట్టుకుంటాడు. ఇట్లా వచ్చి ఇట్లా జస్ట్ ఇట్లా పట్టుకొని ఇట్లా తీసుకొని వెళ్ళిపోతాడు. ఇట్లా సైడ్కి జరిపేటప్పుడు ఇట్లా అన్నాడు అంతే. ఇట్లా అన్నాడు. ఆమె వచ్చి మన గుద్ది, ఏంట్రా తోస్తావేంట్రా అని చెప్పి పూలు నిసిరెత్తాను. ఇష్టం ఉన్నాడు, గాయ గత్ర చేస్తాను. అవునా కదా? చెప్పండి, ఎవరి బిహేవియర్ బాగుంది, ఎవరి బిహేవియర్ బాగాలేదా ఫైట్లో? ఇఫ్ ఇన్ కేస్ యువర్ తనుజా ఫ్యాన్ చెప్పు, ఎవరి బిహేవియర్ బాగుంది, తనుజాదా లేదంటే డిమాండ్ బాగుందా ఆ టాస్క్లో? అంటే చెప్పు. ఇప్పుడు అమ్మాయిల్ని ఇంత ముట్టినా కానీ అమ్మాయిలు అన్నారు మొత్తం అగ్గి మీద గుగ్గిలేం చేస్తారు. మరి అబ్బాయిలు వచ్చి డిప్స్కి అని కుదొచ్చా? ఓకేనా? సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? చేస్తుంది, అంతే. ఏం చేస్తాం? డిమాండ్ పవన్ అంత మర్యాదగా డీల్ చేస్తాను. డిమాండ్ పవన్కి ఓటింగ్ ఉందా? లేదు. అదే తనుజకు ఓటింగ్ ఉంటుంది, రీతుకి ఓటింగ్ ఉన్నది. అట్లా డిమాండ్ పవన్కి 10% ఉంది. చెప్పలేం. ఈ వారం ఎలిమినేషన్ రౌండ్లో ఖచ్చితంగా డిమాండ్ పవన్ అండ్ సుమన్ శెట్టి అన్న ఉండబోతున్నట్టుగా అనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తుంటే. నెక్స్ట్ భరణి అన్నకి 10%, 12%, ఒక్క పోల్లో 18%, అట్లా రకరకాల పోల్స్లో రకరకాలు ఉంది. కానీ ఓవరాల్గా అయితే 10-12% ఉంది. సో ఈ లెక్కన చూస్తుంటే డిమాండ్ పవన్ దంటకి జోడీకి వచ్చే ఉద్దేశం ఉన్న ఏకైక పర్సన్ భరణి అన్న అని చెప్పాలి. డిమాండ్, ఈసారికి నేను వెళ్ళాలా, నువ్వు వెళ్తావా? నేను ఇంటికి వెళ్ళి వచ్చాను కదా సుమన్ అన్నట్టుగా, మరి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా చెప్పు? ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. మరి సుమన్ అన్న చెప్పాడు కదా, ఆరోగ్యం జాగ్రత్త మస్ట్, ఆరోగ్యం ఈజ్ మహాభాగ్యం, తెలుసు కదా. పోతావు ఇంటికి, రెస్ట్ తీసుకుంటావా లేదా? సరే నువ్వు ఉండు, మరి నేను పోతా అన్నట్టుగా ఇద్దరు రెడీగా ఉన్నారు. ఎండ్లో డిమాండ్ పవన్ అండ్ భరణి అన్న డబల్ ఎలిమినేషన్ పెడితే ఇద్దరిట్లలో ఒకరు ఖచ్చితంగా పోతారు. సుమన్ అన్న కన్ఫామ్గా పోతాడు. ఇద్దరిట్లలో ఒకరు, భరణి అన్న కానీ డిమాండ్ పవన్ కానీ, వీళ్ళిద్దరిట్లలో ఒకరు పోయే ఛాన్స్ ఉంది. ఇది పరిస్థితి. ఇక మరి సంజనక్కకి ఎట్లుంది అంటే, సంజనక్కకి కొన్ని పోల్స్లో 16, కొన్ని పోల్స్లో 11, కొన్ని పోల్స్లో 12, కొన్ని పోల్స్లో ఇంకా రకరకాలుగా, కానీ ఎలిమినేషన్ రౌండ్కి పోయేటట్టుకైతే కనిపిస్తలేదు. సో రీతు చౌదరి తర్వాత ఖచ్చితంగా సంజనక్క ఉంది. సంజనక్క తర్వాత భరణి అన్న, డిమాండ్ పవన్ ఇద్దరు దాదాపు ఈక్వల్గా ఉన్నారు. ఆ తర్వాత మనకు లాస్ట్లో మిగిలింది మాత్రం ఖచ్చితంగా సుమన్ శెట్టి అన్న. సంజనక్క వర్సెస్ రీతు జరిగిన దానిలో సంజనక్కకి హ్యూజ్ సపోర్ట్ వచ్చింది. కానీ సంజనక్క రీతు జరిగిన దానిలో సంజనక్కకి సపోర్ట్ రాలేదు, రీతుకు వచ్చింది. అదే సంజనక్క నాగార్జున సార్ జరిగిన దానిలో కనుక సంజనక్కకి గట్టి సపోర్ట్ వచ్చింది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పాయింట్ మీదకి వెళ్ళి హ్యూజ్ తీసుకుపోయారు. కాబట్టి సంజనక్కకి గట్టి ఓటింగ్ పడుతుంది. సో సంజనక్క, రీతు విల్ సేఫ్, తనుజ విల్ సేఫ్. రీతు, సంజనక్క వీళ్ళు సేఫ్, తనుజ ఆల్వేస్ సేఫ్. డిమాండ్ పవన్, భరణి అన్న, సుమన్ శెట్టి అన్న, వీళ్ళ ముగ్గురులో ఎలిమినేషన్ అనేది ఉండబోతుంది. ఇది వీడియో. థర్డ్ ప్రోమో గురించి కూడా ఒక మాట చెప్తా. థర్డ్ ప్రోమోలో నాకైతే టాస్క్, అదే పువ్వులు గుచ్చే టాస్క్, ఇది మనకు ప్రీవియస్ సీజన్స్లో చూసినాం. సీజన్ 2లో చూసినాం, సీజన్ 4లో చూసినాం, సీజన్ 5లో చూసినాం అనుకుంటా కదా, సీజన్ 3లో కూడా చూసినాం. ఎవరు మన మొక్కలు నాటడం అనేది భాస్కర్ అన్న, బాబా భాస్కర్ మాస్టరు, అంటే మన అలీరేజా, వాళ్ళిద్దరి మధ్యలో ఈ పువ్వులు గుచ్చే టాస్క్ ఒకటి జరిగింది. ఇద్దరి మధ్యలో వీరోచితమైన పోరాటం జరుగుతుంది.
మనకు సన్ని మచ్చ ఉన్నప్పుడు కూడా జరుగుతుంది ఈ టాస్క్. ట్రేలు పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ టాస్క్ ఎట్లుందో అట్లా ఉంటుంది. సో ఈ టాస్క్ బాగానే ఉంది. టాస్క్ బాగానే ఉంటుంది కానీ అదే ఇద్దరిద్దరు కుమ్మక్క అయితే ఏంటంటే ఈజీగా లేపేయచ్చు. భరణి అన్న తనుజ కలిసిరు, డిమాండ్ పవన్ని లేకుండా చేసారు. ఎంత లేపి అవతల బారేసారు. ఒక్కడు ఎంత పోరాటం చేస్తాడు కథం. అది డిమాండ్ పవన్ అయితే ఈ టాస్క్లో ఫస్ట్ రౌండ్లో అయిపోయింది. ఫస్ట్ రౌండ్లో అయిపోతే అయిపోయినట్టు కాదు, సెకండ్ రౌండ్ ఉంటుంది కదా. సెకండ్ రౌండ్లో ఎవరితోటైతే పెట్టుకుంటామో వాళ్ళది ఆక్యుపై చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఫస్ట్ రౌండ్లో మనకి ఫస్ట్ గేమ్ అయితే ఇమాన్యుల్ గెలిచిండు కదా ఫస్ట్ ప్రోమో. సెకండ్ ప్రోమోకి మనకి ఇమాన్యుల్ వర్సెస్ సంజన కలిస్తే ఇమాన్యుల్ మళ్ళీ గెలిచిండు. ఇమాన్యుల్కి 2 ప్లాంకులు వచ్చినాయి. అంటే సంజనక్కది సొంతం అయిపోయింది అండ్ అయినది మధ్యలో ఒకటి వేసుకున్నది, మొత్తం 3 అయినాయి. అండ్ నాకు ఇమాన్యుల్ ఈరోజు నచ్చలేదబ్బా. సంజనక్కని సెలెక్ట్ చేసుకోవడంలో సంజనక్క కోరుకోలే, నన్ను సెలెక్ట్ చేసుకున్నా అని అనలేదు. ఎందుకో ఏమనుకున్నాడో ఏం ప్లాన్ చేసిండో కానీ ఇంతంత ప్లాన్ అయితే చేసిండు. ఈజీగా గెలిచేయచ్చు అని అనుకున్నాడో పాడో తెలియదు కానీ సంజనక్కని సెలెక్ట్ చేసుకున్నావు. నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే లేదు నీకే ఛాన్స్ ఇస్తున్నా, నువ్వు నాది కూడా సొంతం చేసుకోవచ్చు అంటాడు. నాది కూడా సొంతం చేసుకోవచ్చు అనేటప్పుడు ఒకటి ఆలోచించాలి కదా, నేను నిన్ను ఈజీగా సొంతం చేసుకోవచ్చు, నిన్ను ఈజీగా ఓడగొట్టవచ్చు అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది కదా. సో కొంచెం అంటే ఏమంటారు, సేఫ్ సైడ్ చూసుకున్నాడేమో టాస్క్లో అన్న ఫీలింగ్ వచ్చింది. ఎవరితోటైనా ఆడగలుగుతాడు, ఆడే కెపాసిటీ ఉంది, కానీ సేఫ్ సైడ్ చూసుకున్నాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ బాండ్ కట్ అయిపోయినట్టే అనిపిస్తుంది నాకేందో. సంజన గారు అండ్ ఇమాన్యుల్ బాండ్ కట్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఒకవేళ కట్ అయితే కనుక ఫర్దర్గా ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత రిలేషన్షిప్ మాత్రం ఉండదు. ఎందుకంటే లాస్ట్ దాకా వచ్చి లాస్ట్లో కట్ అయితే ఇన్ని రోజులు చేసినంత డ్రామా అన్న ఫీలింగ్ వస్తుంది కదా వాళ్ళకు కూడా. సో అది మ్యాటర్. ఓవరాల్గా ఎలిమినేట్ అయ్యేది మాత్రం సుమన్ శెట్టి అయినా, డిమాండ్ పవన్ ఆర్ భరణి అన్న. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇట్లా, లేదంటే సింగిల్ అయితే కనుక సుమన్ శెట్టి అన్న టాటా బై బై. ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు, స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా బై బై. నమస్తే.